హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూరగాయలు ఇవే ఫ్రెండ్స్. ఎప్పుడు వారానికి ఒకసారి అండి కూరగాయలు తెచ్చుకుంటా. అసలు అయితే రేట్లు చూస్తే అసలు 1000 రూపాయలు పెట్టినా కానీ సంచి నిండి ఎలా లేదు ఫ్రెండ్స్. అంత పెరుగైపోయినాయి. 20 రూపాయలు, 23 రూపాయలు, 18 రూపాయలు, 15 రూపాయలకి అమ్మిన టమాటాలు కూడా ఈరోజు కొందామని వెళ్తే 50 రూపాయలు దాటుతున్నాయి ఫ్రెండ్స్. బయట అయితే 100 రూపాయలు అమ్ముతున్నారు. మీకు నేను ఇంతవరకే తీసుకున్నాను ఫ్రెండ్స్. మనం అనుకున్న అంత రావాలంటే రావు. మనకేం అవసరమో అవి తీసుకున్నాను. వంకాయలు అవన్నీ అయితే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అవన్నీ తీసుకుంటా కదా. వంకాయలు ఇంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకే తీసుకోలేదు. ఎప్పుడు కంటి నిండా టమాటా ఉండాలి, కానీ ఈరోజు మాత్రం నా కన్ను నిండలేదు ఫ్రెండ్స్. తోటకూర మాత్రం తీసుకున్నాను, బాగుంది, చక్కగా ఉంది. లేత ఆకు పప్పులోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రై చేసుకున్న బాగుంటుంది. ఎక్కువ తేను తోటకూర, ఎందుకంటే ఈరోజు బాగుందని తెచ్చాను. ఒక కొబ్బరికాయ తీసుకున్నా. ఇదైతే కంద ముందు ఒకసారి తెచ్చాను, బాగుంది పులుసు, తిన్నాము. మళ్ళీ ఈసారి కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ సీజన్ అయిపోయిన దాకా అయితే కర్ర పెండలం వదలను. ఈసారి చిలకడ దుంపలు తీసుకోలేదు ఫ్రెండ్స్, చిన్నవి వచ్చినాయి, బాగోలేదు. ఇవి అయితే కర్ర పెండలం బాగున్నాయి, ఇలాగ ఉండాలి. ఇంక పచ్చిమిర్చి ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాత తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదే అమ్మడి బీరకాయ అంటే ఇదే, నేతి బీరకాయ అన్న ఇదే. మా చెట్టు ఉన్నప్పుడు నేను ఊరికనే ఇచ్చేదాన్ని. ఇప్పుడేమో ఈ చిన్న కాయ 25 రూపాయలు, 20 రూపాయలకి అమ్ముతున్నారు ఫ్రెండ్స్. మా చోటుగాడు వచ్చేసాడు, వాడికి నచ్చిన ఆకుకూరలు లేవు. ఇప్పుడు తోటకూర ఉంది, మరి తింటుందో లేదో చూడాలి. ఇప్పుడు దాకా లోనే ఉంది ఫ్రెండ్స్, రాలేదు. వాటికి ఎప్పుడు పుదీనా, పాలకూర, కొత్తిమీర అన్నీ తీసుకొచ్చేస్తాము. నేను ఎప్పుడన్నా తెచ్చినా కానీ ఇలాగ 1-2 తినంది వాటిని పొట్టొబ్బరం ఆగదు. ఇంకా అవి తిన్నాయి, వాటికి వదిలేయాలి. ఇంకా వాటికి కట్టాలి, వదిలేసాను ఫ్రెండ్స్. చూసారా, అవి తీసి పక్కన సపరేట్ చేసానని మళ్ళీ ఇటు వచ్చి తింటుంది. ఎంత చూసారు, ఎన్ని తెలివితేటలు ఉన్నాయి దీనికి. ఇది తినరా, నీ కట్ట నువ్వు తినమ్మా. అది ఫ్రెండ్స్, పొద్దున్నుంచి వాతావరణం ఏం బాగాలేదు ఫ్రెండ్స్. మళ్ళీ తుఫాన్ అంటున్నారు. ఏమో ఒక 2-3 రోజులన్నా కూరగాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకే తీసుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. పచ్చిమిరకాయలు అయితే ఏరనివ్వలేదు, తోడేసింది, అన్ని పండి వచ్చినాయి. అయినా 2 కలిపి చేసుకుంటే పచ్చడి బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఈ పచ్చడి చెయ్యాలనే తెచ్చుకున్నాను. ఇది పల్లీలు వేసి బీరకాయ వేసి చేస్తే చాలా బాగుంటుంది పచ్చడి. అసలు తినాలి, ఈ సీజన్లో తినాలి. ఈ 100 రూపాయలకి అమ్ముతున్నారు ఫ్రెండ్స్ కేజీ బీరకాయలు. అంతే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇంకొక ఇంపార్టెంట్ వస్తువు ఒకటి ఉంది, చూపిస్తాను. ఇవే ఫ్రెండ్స్, ఇవి చాలా ఇష్టంగా తింటాయి. క్యాలీఫ్లవర్ ఆకులు ఇవి. వాళ్ళు ఫ్లవర్ తీసుకున్న తర్వాత ఆకులు కొట్టేస్తారు కదా, ఆకులు కొట్టేసి పక్కన పెట్టి ఉంచండి, మాకు కుందేళ్ళు ఉన్నాయని చెప్తే వారానికి కరెక్ట్గా ఆ రోజు వెళ్తానని తెలుసు కదా, ఈ పక్కన పెట్టి కొట్టిని పక్కన పెట్టి ఉంచుతారు ఫ్రెండ్స్. నేనైతే తెచ్చుకుంటాను. ఈ ఇష్టంగా తింటాయి ఫ్రెండ్స్. ఈ సీజన్ అయిపోయిన దాకా వాటికి కూడా ఇది పెడదామని చెప్పి తీసుకొస్తున్నాను. ఈ కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఆకుకూర రోజుకి 2 ఆకులు వేసినా ఇష్టంగా తింటాయి ఫ్రెండ్స్. ఇదే వాటికి ఇష్టమైనవి, అవి తినేవి. చూసారా, ఇలా తీసుకొస్తాను ఫ్రెండ్స్. వాళ్ళు అడిగితే ఉంచుతారు, ఎలాగో మేము పారేసేదే కదండి, తీసుకెళ్ళండి అంటారు. మా వాటికి కూడా తెచ్చేసాను ఫ్రెండ్స్. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదంతా మొత్తం వచ్చి కెలుగుతుంది చూడండి ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మ రాలేదు, నాన్న రాలేదు. ఈ బుడ్డది ఒకటి అయిపోయింది, 2 ఉంటే జతగా పోటీ ఉండేదేమో. ఇది ఒకటి అవటం వల్ల గారాబం ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ ఈ చోటుగాడికి. అది చూడండి, ఎలాగ కూరగాయలన్నీ తొక్కేస్తుంది. ఏంటి అవి మేము తినేవి కాదన్నట్టు చూస్తుంది. అది అంతే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మా చోటుగాడు గంటకు కూడా 1 గంట కొట్టండి ఫ్రెండ్స్. అదిగో గంట కొట్టండి ఫ్రెండ్స్, వెళ్ళిపోతుంది. గంట కొట్టండి ఫ్రెండ్స్ అనగానే వెళ్ళిపోతుంది. అది గంట వాయించుకుంటూ మెడలో గంట కట్టాము ఫ్రెండ్స్. అలా అమ్మకొకటి, పిల్లకొకటి, ఎక్కడున్నా కనిపెడతానికి. ఎందుకంటే అవి దాక్కుంటాయి.
డైనింగ్ టేబుల్ కిందో ఫ్రిడ్జ్ కిందో లేదంటే ఇది డ్రెస్సింగ్ టేబుల్ కింద ఎక్కడో దగ్గర దాక్కుంటాయి. ఈ మెడలో కట్టడం వల్ల ఎక్కడున్నాయో తెలుస్తున్నాయి ఫ్రెండ్స్.